హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. ఈరోజే గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ 6,500 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలతో జనవరిలో నోటిఫికేషన్ అని చెప్పి ఈరోజు కూడా మా ప్రకటన చేయడం జరిగింది. సిద్ధంగా ఉండండి, నవంబర్ అయిపోతుంది. ఇక మన చేతిలో జనవరిలో నోటిఫికేషన్ వస్తే మార్చి ఫస్ట్ వీక్లోనే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది సార్. వచ్చేసి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు అవగాహన ఉండాలి. తెలంగాణలో దుబాక ఎన్నికల దృష్ట్యా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దుబాకలో ప్రభుత్వం అక్కడ సీటు కోల్పోయింది కాబట్టి రేపు రానున్న గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలకు వెళ్ళాలంటే పెండింగ్లో ఉన్న యొక్క నోటిఫికేషన్లు అన్నీ కూడా విడుదల చేయబోతున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో మున్సిపాలిటీ వార్డ్స్ జాబ్ కూడా నోటిఫికేషన్ రాబోతుంది. ఈ 2 నెలలు మనకు కీలకమైంది. డిసెంబర్, జనవరి ఈ మూమెంట్లో ఒక విజేతగా నిలబడాలి, ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఈ నోటిఫికేషన్లో ఒక విజేతగా నిలబడాలి. అందుకే మా ప్లాటో ఆన్లైన్లో ప్లే స్టోర్కి వెళ్ళి ప్లాటో ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. అన్ని క్లాసెస్ వస్తుంటాయి. పోటీ పరీక్షలో ఇంపార్టెంట్ జీకే కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ కాకుండా జీకే కరెంట్ అఫైర్స్ అన్ని రకాల క్లాసులు మొత్తం కూడా మీకు అందులో యాప్లో ఉచితంగా దొరుకుతాయి కొన్ని రోజుల వరకు. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థుల దృష్ట్యా అందుకే వీళ్ళు మీకు అందిస్తున్నారు ప్రధానమైన సబ్జెక్టులు అన్నీ కూడా. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి టుడే 2020 సంవత్సరము నవంబర్ 16 తేదీ సార్. నవంబర్ 16 అంతర్జాతీయ సహనం రోజు. అంతర్జాతీయ సహనం రోజు సార్. ఒక 1996 నుండి యునెస్కో ఈ వేడుకలను నిర్వహిస్తుంది సార్. యాక్చువల్గా సార్ 1995 అక్టోబర్ 2 నాటికి మహాత్మా గాంధీ జన్మించి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకల్లో అంతర్జాతీయ సహనం, శాంతి అంశాలపైన ప్రస్తావించారు సార్. వచ్చేసి అందుకే 1995లోనే నవంబర్ 16ను ఫైండ్ అవుట్ చేస్తారు. కానీ అంతర్జాతీయ సహనం రోజుగా ఒక 1996 నుండి అంతర్జాతీయ సహనం రోజు వేడుకలను ప్రారంభించారు సార్. వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఈరోజు థీమ్ ఏం సార్ అంటే నవంబర్ 16 థీమ్ సార్. అంతర్జాతీయ స్థాయిలో సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తూ
సహనానికి పాటు పడాలి. ఈరోజు సార్ ఒక యునెస్కో సంస్థ సార్ అంతర్జాతీయ సహనం శాంతి రంగంలో ప్రకటిస్తున్న అవార్డు మదన్ జీత్ సింగ్ అవార్డును ప్రకటిస్తున్న సంఘటన సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక ప్రైవేటు సంస్థ సార్, ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్, ఈ సంస్థ నవంబర్ 16 నాడు అంతరిక్ష కేంద్రంలోకి క్రూ-1 మిషన్ క్రూ-1 మిషన్ డ్రాగన్ ద్వారా క్రూ-1 మిషన్ డ్రాగన్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతరిక్ష కేంద్రములోకి 4 వ్యోమగాములను పంపింది సార్ టుడే వచ్చేసి. ఇందులో సార్ 3 అమెరికన్స్, 1 పర్సన్ జపానీస్ 6 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉంటారు సార్. వీరు వెళ్ళిన క్రూ డ్రాగన్ మిషన్కు స్థితిస్థాపకత పేరును ప్రతిపాదించారు సార్ వచ్చేసి. ఒక ముఖ్యంగా సార్ వచ్చేసి అమెరికా దేశంలో ఒక ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ సంస్థ ఒక ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతరిక్ష కేంద్రానికి మరి ప్రధానంగా వచ్చేసి ఒక మిషన్ క్రూ-1 డ్రాగన్ను దీని మరొక పేరు స్థితిస్థాపకత పేరుతో 4 వ్యక్తుల్ని కూడా అంతరిక్ష కేంద్రానికి పంపిస్తారు. రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న బిట్ సార్, ఈ మధ్యన ఏ ప్రైవేట్ సంస్థ అమెరికా చెందిన ఏ ప్రైవేట్ సంస్థ 4 వ్యక్తుల్ని అంతరిక్షంలో కేంద్రాన్ని పంపించింది? ఏ రాకెట్ ద్వారా వీళ్ళు వెళ్ళారు? వీళ్ళు వెళ్ళిన యొక్క క్రూ డ్రాగన్ మిషన్కు మరొక పేరేమిటి? ఇలా రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. 2010లోనే ఈ స్పేస్ ఎక్స్ సంస్థ ఏర్పడి అప్పటి నుండి ఒక అంతరిక్ష కేంద్రంలోకి సొంతంగా వ్యోమగాముల పంపుకోవడానికి ప్రయత్నాలు జరుపుతుంది సార్. ఈ మధ్యకాలంలో సార్ 2020 సంవత్సరం జూన్ 18 నాడు కూడా క్రూ డ్రాగన్ ద్వారా 2 వ్యక్తుల్ని అంతరిక్ష కేంద్రాన్ని కూడా పంపించుకునే యొక్క సంఘటన సార్ వచ్చేసి. మరి అదేవిధంగా సార్ ప్రధానంగా ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్,
2020 సంవత్సరము నవంబర్ 16 నాడు సార్ రాజస్థాన్ రాష్ట్రంలో పాలి జిల్లాలో విజయ సాధన ప్రాంతంలో జైన ఆచార్యుడైన సార్ జైన ఆచార్యుడైన విజయ్ వల్లభ్ సురేశ్వర్ స్టాచ్యూ ఆఫ్ పీస్ విగ్రహాన్ని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు సార్. వచ్చేసి ఒక 2020 సంవత్సరము నవంబర్ 16కు ఇతను జన్మించి సార్ ఇక్కడ 151 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 150 అడుగుల ఎత్తులో నిర్మించిన విగ్రహాన్ని ఆవిష్కరించారు సార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. 9 లోహాలతో తయారీ సార్. విగ్రహం వచ్చేసి 1870లో జన్మించి 1954లో వరకు ఉన్నారు సార్. ఇలా మోడీ అంటాడు సార్ వచ్చేసి ఒకతను దేశ సమగ్రత కోసం పోరాడితే ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్, మరొకతను ఆచార్య జైన ఆచార్యుడైన విజయ్ వల్లభ్ సురేశ్వర్. ఇతను బడు బలైన వర్గాల వారికి, పేద వర్గాల వారికి అండగా నిలబడి ఆ కుటుంబాల యొక్క పేద కుటుంబాలకి ఎన్నో కుటుంబాలకి వెలుగునిచ్చిన యొక్క మా నాయకుడిన వెలుగునిచ్చిన యొక్క వ్యక్తి ఇతను. ఒక ఆయన వచ్చేసి ఒక ఆయన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, మరొకటి స్టాచ్యూ ఆఫ్ పీస్ అనే పేరుతో ఈ విగ్రహాన్ని నేను ఈరోజు ఆవిష్కరిస్తున్నానని చెప్పి ఈయన గురించి మోడీ చెప్పడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న బిడ్డ సార్. ఈ మధ్యనే స్టాచ్యూ ఆఫ్ పీస్ విగ్రహాన్ని మోడీ ఎక్కడ ఆవిష్కరించారు? ఈ మధ్యనే వార్తలకు వస్తున్న విజయ్ వల్లభ్ సురేశ్వర్ ఏ మతానికి చెందిన వ్యక్తి? ఆ విగ్రహం యొక్క ఎత్తంతా? ఆ విగ్రహాన్ని ఏ స్టేట్లో ప్రారంభించారో ఈ టైపుల రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్ మనకు. అదేవిధంగా సార్ ఈరోజు 2020 సంవత్సరము నవంబర్ 16 నాడు సార్ ఇక్కడ బీహార్ రాష్ట్రానికి 7వసారి వరుస క్రమంలో 4వసారి సీఎంగా బాధ్యతలను స్వీకరించారు సార్ నితీష్ కుమార్. మన ముఖ్యంగా సార్ నితీష్ కుమార్, ఇతనితో పాటు 2 ఉప ముఖ్యమంత్రులు, ఉప సీఎంలు సార్. 1 పర్సన్ తారా కిషోర్ ప్రసాద్, మరో పర్సన్ రేణుదేవి. మొత్తం 14 మంది
మంత్రులు ప్రమాణ స్వీకారం సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ 1985లో తొలిసారిగా శాసనసభలో అడుగు పెట్టారు సార్ నితీష్ కుమార్. అదేవిధంగా సార్ 2000 సంవత్సరంలో సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు సార్ వచ్చేసి. ఒక 1985లోనే ఒక బీఆర్ శాసనసభలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టి 1999లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రైలు ప్రమాదం జరిగితే దానికి బాధ్యుడిగా మంత్రిగా రాజీనామా చేసి 2000 సంవత్సరం నుండి 2000 సంవత్సరంలోనే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. వరుసగా 4వసారి ఇప్పటి వరకు 7వసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి నితీష్ కుమార్. 2020 సంవత్సరం అక్టోబర్ 28 నాడు నవంబర్ 3, నవంబర్ 7 3 దశల్లో జరిగిన యొక్క బీఆర్ శాసనసభ ఎన్నికల్లో 243 స్థానాలకి ఈయన పార్టీ జేడీయూ పార్టీ 42 స్థానాల్లో విజేత. మొత్తం ఇక్కడ వికాస్ పురుష్ కూటమి లేదా ఎన్డీఏ కూటమి 125 స్థానాలు, ఆర్జేడీ సొంతంగా 75 స్థానాలు గెలుచుకుంది సార్. ఒక బీఆర్ రాష్ట్రానికి సుదీర్ఘ కాలం పాటు ఒక ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి సార్. మరి ముఖ్యంగా మరో 5 ఏళ్ల పాటు సీఎంగా మరి ఎలా ముందుకెళ్తా అంటే సీఎంగా ముందుకెళ్ళడం కోసం అన్ని పార్టీలతో మేము సహకరిస్తామని చెప్పి అలా ఎన్డీఏ కుటుంబం వాళ్ళు ముందుకు వస్తే ఈయన ప్రమాణ స్వీకార వేడుకలకు ఆర్జేడీ కూటమి ఆర్జేడీ పార్టీ ఈ ప్రమాణ స్వీకార వేడుకలను బహిష్కరించిన సంఘటన. బీఆర్ గవర్నర్ ఫాగు చవాన్ వీరిని ప్రమాణ స్వీకారం చేసిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతారు సార్. ఈ మధ్యకాలంలో బీఆర్ శాసనసభకు ఎన్ని విడతల్లో ఎలక్షన్ జరిగినాయి, మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎంత, వరుసగా ఎన్నోసార్లు సీఎం ఈయన మొత్తం ఎన్నిసార్లు ఇప్పటివరకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న యొక్క అంశాలు ఇక్కడ నుంచి ఉంటాయి సార్. ఎగ్జామ్లో ప్రతి కరెంటు పాలిటీ పరంగా బీఆర్ శాసనసభ ఎన్నికలు ఇంపార్టెంట్ సార్. ఈ పోటీ పరీక్షల్లో ప్రతి బిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక ఏషియన్ దేశాలు సార్, ఏషియన్ దేశాలకు కోవిడ్ నిర్మూలనలో భాగంగా ఈ దేశాలకు ఆర్థిక సహాయంగా మోదీ 1 మిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు సార్. 2020 సంవత్సరము నవంబర్ 14, 15, 16 తేదీలో దక్షిణ వియత్నాం క్యాపిటల్ హానోయిలో ఆగ్నేయ ఆసియా దేశాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ఆగ్నేయ ఆసియా దేశాల్లో భారతదేశం ఈ సంస్థలో భాగస్వాములు కామనం అయినా కూడా ఈ సమావేశం మనం గెస్ట్గా వెళ్తున్నాం. నిన్ననే వాళ్ళు చైనాతో కలిసి మొత్తం 15 దేశాలు ఒక అతిపెద్ద ఆర్థిక కూటమిని ఆర్సీఈపీ అనే కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి.
ఇందులో భారతదేశం మెంబర్షిప్ తీసుకోలేదు, ఈ కుటుంబంలో చేరలేదు, ఇండియా అనవసరంగా ఈ కుటుంబం నుండి అంటే కుటుంబంలో చేరలేదు, ఇండియా చేరితే బాగుండిపోయేది, అది ఇండియాకి నష్టం అని చెప్పి అలా చైనా ఇలా కామెంట్ చేస్తున్న సంఘటన సార్. ఆగ్నేయ ఆసియా దేశాలు సింగపూర్ తప్ప మిగిలిన అన్ని కూడా పేద దేశాలు సార్. ఈ దేశాలు కరోనా వైరస్తో అల్లాడుతున్నాయి సార్. ఈ దేశాల్లో ఉన్న పేదరికం నిర్మూలన కోసం, ఈ దేశంలో మౌలిక సదుపాయాల కోసం, ఈ దేశాల్లో ఉన్న కోవిడ్ నిర్మూలనపై ఆర్థిక సాయంగా $1 మిలియన్ అమెరికా సాయాన్ని ఇలా నరేంద్ర మోడీ ఈరోజు ప్రకటించిన సంఘటన సార్. వచ్చేసి ఏషియన్ దేశాల సమావేశానికి ఎప్పుడైనా భారత ప్రధాని వెళ్ళేది, ఈసారి కోవిడ్ కారణంగా వెళ్ళలే. ఈరోజు అంటే మన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ భారత్ తరపున వెళ్ళడం జరిగింది సార్. రేపే బ్రిక్స్ దేశాల 12వ సమావేశం రష్యాలో స్టార్ట్ కాబోతుంది. ఈ సమావేశం నరేంద్ర మోడీ కూడా హాజరు కాబోతున్న సంఘటన సార్. ముఖ్యంగా సార్ వచ్చేసి 2020 సంవత్సరము నవంబర్ 16 నాడు WHO అత్యవసర వినియోగ జాబితాలోకి పోలియోకు సంబంధించిన వ్యాక్సిన్ NCOP2ను సార్ ఇక్కడ చేర్చడం జరిగింది సార్. ఈ వ్యాక్సిన్ ఇండోనేషియా దేశంలో సార్ బయోఫార్మా కంపెనీ నిర్మించింది సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఒక 1961 నుండి 2020 వరకు 2020 మే వరకు సార్ ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో 171 పైగా పోలియో కేసులు అక్కడక్కడ నమోదైనాయి. కొన్ని చోట్లలో పోలియో ఇప్పటివరకు భారతదేశాన్ని 2016లో పోలియో రహిత దేశంగా గుర్తించింది. ఈ మధ్యన 2020 సంవత్సరం ఆగస్టులో ఆఫ్రికా ఖండాన్ని పోలియో రహిత ఖండం గుర్తించింది. ఓన్లీ పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లోనే పోలియో కేసులు అత్యధికంగా ఉన్నట్లు WHO ప్రకటించింది. కానీ ఆయా ప్రాంతాల్లో అక్కడక్కడ ఈ కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి ఇక ఈ వ్యాక్సిన్ వచ్చేసి NCOP2 అనే వ్యాక్సిన్ అక్కడ వినియోగించాలి. పోలియో లాంటి మళ్ళీ ఇలాంటి కేసులు నమోదు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒక WHO అత్యవసర వినియోగ వ్యాక్సిన్ జాబితాలోకి ఈరోజు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ ముఖ్యంగా సార్ టుడే ఒక 2020 సంవత్సరము నవంబర్ 16 సార్. ఇక్కడ టుడే వచ్చేసి నవంబర్ 16 జాతీయ పత్రికా స్వేచ్ఛ రోజు సార్. ఇక్కడ ఒక అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ రోజు అంటే మే 3వ తేదీ అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ రోజు. ఒక జాతీయ పత్రికా స్వేచ్ఛ రోజు అంటే నవంబర్ 16 తేదీ సార్. ఎందుకు ఈ డేట్ను నిర్వహిస్తున్నామంటే 1966లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను నవంబర్ 16న స్థాపించారు సార్. అందుకే 1966 నుండి ఒక నవంబర్ 16ను జాతీయ ప్రెస్ డేగా నిర్వహిస్తున్నాం సార్.
ఈ భారతదేశంలో తొలి పత్రిక బెంగాల్ గెజెట్ పత్రిక కలకత్తా నగరంలో విడుదలైంది. అదేవిధంగా సార్, ఈ భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ పత్రికను కలిగిన మొట్టమొదటి రాజకీయ పార్టీ అంటే సామ్నాపత్ అంటే శివసేన పార్టీ. శివసేన పార్టీ అది వచ్చేసి కూడా సార్ సామ్నా పత్రిక. మరి ముఖ్యంగా సార్, భారతదేశంలో పత్రికా సేవా రంగంలో ప్రధానమైన అవార్డు రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు సార్. ఒక ప్రపంచంలో పత్రికా సేవా రంగంలో అత్యున్నతమైన బహుమతి అంటే పులిట్జర్ బహుమతి సార్. జాతీయ స్థాయిలో పత్రికా సేవా రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు సార్. పత్రికలు అటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తగా పనిచేయాలి. ప్రజలు ఏ మార్పు కోరుకుంటున్నారు, ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలాంటి ఆలోచన విధానంతో ముందుకు పోతున్నారు, ఎప్పటికప్పటికీ ప్రజా సమస్యల్ని పత్రికలు ప్రభుత్వాల దృష్టి తీసుకురావాలి. కానీ ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే ఇంకా ఆ ప్రభుత్వం గురించి రాయడమే కాదు, అక్కడ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజలు మీ నుండి ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి జవాబుదారీ విధానం మీరు పనిచేస్తున్నారు, ప్రజలు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, అలా ఉండాలి. కానీ ఏ పార్టీ పత్రిక ఆ పార్టీ గురించి రాసుకోవడం కాదు సార్. ప్రజల ఆలోచన విధానాలు ప్రభుత్వాలు తెలియపరచాలి, ప్రభుత్వ విధానాల్ని ప్రజలకు తెలియపరచాలి పత్రికలు. ఒక సంధానకర్తగా పనిచేయాలి పత్రికలు. దీంతో పాటు సార్, ఎవరైతే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా రాస్తారో ఆ జర్నలిస్టులపై దాడులు చేయడం, జర్నలిస్టులను హింసించడం ఇలా సరిగా సార్. జర్నలిస్టులు కనుక సరైన సరైన సమాచారం రాస్తే ఏ యొక్క రాజకీయ నాయకులు కూడా ఉండరు సార్, అందరూ జైలు పాలు కావాల్సిందే. అందుకే కొన్ని సందర్భంలో కొన్ని పత్రికలు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా జరిగిన తప్పు నాట వచ్చేసి అక్కడ ప్రకటిస్తున్నాయి. కొన్ని పత్రికలు దాచుతున్నాయి, కొన్ని పత్రికలు సమాచారం ఇవ్వలేకపోతున్నాయి. అందుకే ఇలా అమిత్ షా మాట్లాడుతూ, అమిత్ షా ఈరోజు వెంకయ్య నాయుడు ఆ జాతీయ పత్రిక స్వేచ్ఛ రోజు సందర్భంగా మాట్లాడుతూ, పత్రికలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విజయవంతం కావాలంటే పత్రికలే ఒక ప్రధానమైన పాత్ర పోషించాలని కూడా ఈరోజు వీళ్ళు పిలుపునిచ్చిన సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్, ప్రధానంగా ఒక 2020 సంవత్సరము నవంబర్ 16వ తేదీన సార్ అండర్-19 మాజీ క్రికెటర్ మొహమ్మద్ సోజీజ్ సూసైడ్ చేసుకోవడం జరిగింది సార్. మరణించారు. 2017లో 2018లో 17 ఆసియన్ అండర్-19 తర్వాత అండర్-19 వరల్డ్ జట్టులో కీలకమైన ఆటగాడు సార్. బంగా బంధు యొక్క T20 మ్యాచ్లో ఎంపిక చేయకపోవడంతో మరణించారు సార్. ఈరోజు ఒక తనకు తానే సూసైడ్ చేసుకునే యొక్క యువ క్రికెటర్, ఎన్నో రోజుల నుండి ఆశలు పెట్టుకున్నాను కానీ సెలెక్టర్ నన్ను గుర్తించలేదు, ఇదేనా సెలెక్టర్ నాకు గుర్తింపించిందని చెప్పి మనస్తాపం చెంది మరణించిన వ్యక్తి సార్ ఇతను. అదేవిధంగా సార్, ఒక 2020 సంవత్సరము నవంబర్ 16 నాడు సార్
నవంబర్ 16వ తేదీన G20 దేశాలు కోవిడ్ వల్ల దెబ్బతిన్న దేశాల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలంటే సార్ ఇక్కడ తప్పనిసరిగా రుణాలను అందించాలని నిర్ణయించారు సార్ సభ్యులు. కోవిడ్ వల్ల అల్లాడుతున్న పేద దేశాలను ఆదుకోవాలి. జాంబియా కానీ వచ్చేసి ఇక్కడ జింబాబ్వే కానీ దక్షిణ సుడాన్ కానీ చాలా పేద దేశాలు ఉన్నాయి. మనందరం ముందుకు రావాలి. మనం ఈ ప్రపంచంలో పెద్ద భాగస్వామ్య దేశాలం. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను కలిగి ఉన్న దేశాలు ఇవి. టాప్ 20 కంట్రీస్ సార్ ఇవి. ఒక 1999 సెప్టెంబర్ 25th నాడు ఈ సంస్థ ఏర్పడింది సార్. G20 దేశాల యొక్క సంస్థ. రేపు 2020 సంవత్సరం సార్ నవంబర్ 21 నుండి నవంబర్ 21 నుండి సార్ సౌదీ అరేబియా క్యాపిటల్ రియాద్లో 15వ సమావేశం సార్. ఇక్కడ సమావేశం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ పేద దేశాలు ఆదుకోవాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఎకనామికల్లీ సపోర్ట్ చేయాలని చెప్పి ఒక ప్రకటన చేయడంతో ఈ ప్రకటనకు టర్కీ చైనా అంగీకరిస్తే లేదో అనుకున్నాం, కానీ ఆ రెండు దేశాలు కూడా కలిసి రావడం జరిగింది సార్. ఇక్కడ ఈ మధ్యనే ఒక పేద దేశాలను ఆదుకోవాలంటే ఆదుకోవడం కోసం రుణ సౌకర్యాన్ని కల్పించిన యొక్క సంస్థది. G20 G7 బ్రిక్స్ UN ఈ టైపులో అడిగే అవకాశం ఉంటుంది సార్. G20 దేశాలు సార్. G20 గుర్తుపెట్టుకుంటే ప్రధానంగా సార్ G7 కంట్రీస్ కిందలో మెంబర్షిప్ ఉంది. G7 కంట్రీస్ ఉన్నాయి, G4 కంట్రీస్ ఉన్నాయి, G5 కంట్రీస్ ఉన్నాయి, బ్రిక్స్ కంట్రీస్ కూడా ఉన్నాయి, ఇబ్బా కంట్రీస్ కూడా ఉన్నాయి, రికు కంట్రీస్ కూడా ఉన్నాయి సార్. ఒక G20 కనుక మీకు గుర్తొస్తే 20 దేశాలు గుర్తొస్తే అన్నీ కూడా మనకి ఈజీగా క్యాచ్ చేస్తారు వచ్చేసి. ఏ టైపులో అడిగినా కూడా G20 క్రింది వాళ్ళలో G20 దేశాలతో సభ్యత్వం లేనిది. అది G20లో ఉన్న దేశాలే G7లో ఉన్నాయి. G4 అంటే ఇందులో G4 కంట్రీస్ కూడా ఉన్నాయి, G5 కంట్రీస్ కూడా ఉన్నాయి. G మీన్స్ ది గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ సార్. ఒక ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను కలిగి ఉన్న యొక్క దేశాలు సార్ ఇవి వచ్చేసి ఇక్కడ సార్. చూడు ఏపీ ప్రభుత్వం సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 16వ తేదీన ఏపీ ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాలో 104 దేవాలయాలకు చైర్పర్సన్గా సంచాయిత గజపతిరాజ్ సార్. ఈమె మన్నాన్స్ ట్రస్ట్ సంస్థ చైర్మన్ సార్. ఈ యొక్క మన్నాన్స్ ట్రస్ట్ సంస్థ చైర్మన్గా అశోక్ గజపతిరాజు ఉండే, అతన్ని తొలగించి ఈ యొక్క 104 దేవాలయాలకు అధిపతిగా చైర్పర్సన్గా సంచాయిత గజపతిరాజును
నియమించి సార్ ఏపీ ప్రభుత్వం ఈరోజు 2 లక్షల లోపు ఆదాయం కలిగిన యొక్క 104 దేవాలయాలకు చైర్పర్సన్గా ఈరోజు ఏపీ ఎవరు నియమించిందంటే సంచాయిత గజపతి రాజును నియమించిన సంఘటన సార్. ఒక టర్కీ గ్రాండ్ ప్రీ టైటిల్ సాధించడంతో ఈరోజు ఒక 2020కి సార్ అక్కడ 2020 నవంబర్ 16 నాటికి 7వసారి వరల్డ్ ఫార్ములా 1 ఛాంపియన్ షిప్ టైటిల్ను సాధించి మైకల్ షూమాకర్ రికార్డుకు సమానం అయ్యారు సార్. ఇక్కడ ఒక బ్రిటన్కి చెందిన ఫార్ములా 1 క్రీడాకారుడు లూయిస్ హామిల్టన్ సార్ వచ్చేసి తొలి ఫార్ములా 1 ఛాంపియన్షిప్ టైటిల్ 2008లో 2014లో 17, 18, 19, 20 ఇప్పటి వరకు సార్ వచ్చేసి ఇతను ఇక్కడ 2015 సార్ ఇక్కడ 7 సార్లు ప్రపంచ ఫార్ములా 1 ఛాంపియన్షిప్ టైటిల్స్ విజేత సార్ వచ్చేసి తను లూయిస్ హామిల్టన్. ఇదే లూయిస్ హామిల్టన్ ఈ ప్రపంచంలో అత్యధికంగా ఒక ఫార్ములా 1 టైటిల్ విజేత అంటే మొన్నటి వరకు మైకల్ షూమేకర్ ఉండే 91 టైటిల్ అయినాయి. జర్మనీ ఫార్ములా 1 క్రీడాకారుడు మైకల్ షూమేకర్ ఆయన రికార్డును క్రాస్ చేశాడు. 93 టైటిల్స్ సాధించారు సార్. ఈ యొక్క మైకల్ అంటే ఈయన లూయిస్ హామిల్టన్ సార్ వచ్చేసి సార్ ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధికంగా ఫార్ములా 1 టైటిల్స్ విజేత అంటే లూయిస్ హామిల్టన్ 93 టైటిల్స్ సార్. ఇయర్లో ఇది 7వ టైటిల్ టర్కీతో. ఇప్పటివరకు ఆల్రెడీ మైకల్ షూమేకర్ మీద ఉన్న 91 టైటిల్ క్రాస్ చేసి 93 టైటిల్స్ సాధించారు సార్. ఇప్పటివరకు ఎన్ని వరల్డ్ అంటే 7 సార్లు వరల్డ్ ఫార్ములా 1 ఛాంపియన్షిప్ టైటిల్ విజేత కూడా 93 టైటిల్స్ ఫార్ములా 1 టైటిల్స్ వివిధ టైటిల్స్ 7 టైటిల్స్ ఏమో వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్. ఇప్పటి వరకు 7 టైటిల్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ సాధించిన తొలి క్రీడాకారుడు మైకల్ షూమేకర్. ఆయన రికార్డుకు దగ్గరున్నాడు. అత్యధిక టైటిల్స్ మైకల్ షూమేకర్ అధిగమించాడు. కానీ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ మాత్రం మైకల్ షూమేకర్ రికార్డుకి అలా సమానంగా నిలబడ్డ ఒక మెర్సిడెస్ డ్రైవింగ్ ఫార్ములా 1 జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారుడు లూయిస్ హామిల్టన్ సార్ వచ్చేసి లూయిస్ హామిల్టన్ సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరం నవంబర్ 16 నాడు సార్ ఉత్తరప్రదేశ్లో
కీతం సరస్సు సార్ ఇక్కడ రామ్సార్ సైట్లోకి అవకాశం కల్పించారు సార్. ఈ సరస్సుకు సార్ దాదాపు 106 రకాల వలస పక్షులు వస్తాయి సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ రామ్సార్ సైట్ అంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక రక్షితమైన ప్రాంతం ఇది. ఇలాంటి రక్షితమైన ప్రాంతాలని గుర్తించాలని చెప్పి రామ్సార్ ఒప్పందం అని చెప్పి యునెస్కో ఒక ప్రపంచంలో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి, జీవ జాతిని సంరక్షించడానికి, ఒకప్పుడున్న జీవరాశి పూర్తిగా అంతరించిపోతుంది, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి, జీవరాశిని సంరక్షించాలి. ఇలా ప్రపంచంలో జీవ వైవిధ్యం పరిరక్షణ జాబితాలో, బయోడైవర్సిటీ జాబితాలో బ్రెజిల్ మొదటి స్థానం ఉంటే భారతదేశం 16వ స్థానం సార్. భూమి మీద వస్తున్న భయంకరమైన టెంపరేచర్, పెరుగుతున్న జనాభా, ఎన్ని ఒత్తిడి కారణమై జీవరాశి అంతరించిపోయే ప్రాంతాలుగా ఉన్నాయి. అందుకే ఆ యొక్క ఎక్కడైతే ఎక్కువ జీవరాశులు అక్కడ బాగుంటాయి, వలస పక్షులు వస్తుంటాయో, ఎక్కడైతే వచ్చేసి ఇక్కడ జీవరాశులు ఉంటాయో వాటిని అంటే రక్షిత ప్రాంతాలుగా గుర్తించి వాటిని పరిరక్షించాలని చెప్పి ఈ యొక్క రామ్సార్ అంటే సర్ అనే సైట్ అనే యొక్క ఒప్పందంలోకి ఈరోజు మన యొక్క ఉత్తరప్రదేశ్లో కీతాం యొక్క సరస్సును కూడా గుర్తించిన యొక్క సంఘటన సార్. అదేవిధంగా సార్ 2020 సంవత్సరం నవంబర్ 13 నాడు వరల్డ్లోనే సార్, నవంబర్ 16 నాడు వరల్డ్లోనే అతిపెద్ద ట్రామ్ లైబ్రరీని ప్రారంభించారు సార్. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సుమారు 1000కి పైగా పుస్తకాలు చిన్నపిల్లల కోసం ఇందులో ఉంటాయి సార్. మరి ముఖ్యంగా మా ప్లే స్టోర్కి వెళ్ళి ప్లాటో ఆన్లైన్ యాప్ను రిజిస్టర్ చేసుకోండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. చాలా క్లాసులు ఉన్నాయి, ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి అందులో. ముఖ్యంగా ఎన్టీపీసీ వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అన్ని రకాల పోటీ పరీక్షలు అవసరమైన విధంగా మా యాప్లో ఉన్నాయి. చాలా క్లాసెస్ ఉన్నాయి, అన్ని కోర్సులకు సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి. మీరు ఉచితంగా చూడొచ్చు, డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేసుకొని చెప్పండి. మా ప్లాటోను యాప్ని ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా సార్ ఈ పోటీ పరీక్షల్లో సమీపిస్తున్న మూమెంట్స్ సార్, నోటిఫికేషన్లు చాలా కీలకమైన యొక్క దశలో ఉన్నాం. ఈసారి మీరు విజేతగా తిరిగి వెళ్ళాలి సార్. ఈసారి 600 జాబుతోనే నువ్వు ఉండాలి సార్. ఒక ఆఫీసర్గా, ఒక ఎస్ఐగా నీ అనుకున్న లక్ష్యంతో మీరు ముందుకు వెళ్ళండి సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ.